ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇది కూడా మీరు చూస్తున్న ఈ రైల్వే స్టేషన్ ద్వారా మరి ఈ స్టేషన్లోనే మరి సాధు సింగ్ దైవజనుడు మరి నిజ దేవుడు ఎవరో నాకు తెలియకపోతే నేను 4:30 ఆ టైంకి ఈ స్టేషన్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన స్టేషన్ ఇదే. ఇప్పుడు ఆయన గృహానికి కూడా మనం వెళ్ళబోతున్నాం. ఇవి ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన తన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఆయన నిజ దేవుని యొక్క సత్యాన్వేషణలో ఆయన ఎంతో కాలంగా వేచి ఉండి ఆయన వేసిన ఒక సవాల్ అనమాట. నిజ దేవుడు ఎవరైనా సరే నాకు ప్రత్యక్షమైతే సరే, లేకపోతే నేను ఫస్ట్ ట్రైన్ ఏదైతే వస్తుందో ఆ ట్రైన్కి నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి మరి ప్రయత్నించిన ఈ స్టేషన్ ఇది, ప్లాట్ఫామ్ ఇది. మరి ఈరోజు దేవుడు ఇక్కడికి రావడానికి కృప చూపించారు. మరి కొద్ది గంటల్లో అక్కడికి వెళ్ళబోతున్నాం. సాధు సింగ్ గారిని ఆత్మహత్యకు సిద్ధపడుతున్న సమయంలో ఆయన ఇంకా ఒక టైం పెట్టుకున్నాడు 4:30 4:30కి నాకు ఎవరు దర్శనం ఇవ్వకపోతే నేను ఇంకా చనిపోవడానికి సిద్ధపడతానని ఆయన ఇంట్లోంచి బయటికి రాబోతుండగా గొప్ప వెలుగు మరి ఆయన ఉన్న గదిలోకి రావడం, ఆ గదిలో ఆ వెలుగులో దేవుడు యేసుక్రీస్తు ఆయన దర్శించడం మనం సాక్ష్యంగా విన్నాం. ఈరోజు ఆ గదిని ఆయన ఎక్కడైతే దేవుని దర్శనం పొందుతున్నాడో ఆ గదిని మీకు చూపించిపోతున్నాం కొద్ది క్షణాల్లో. అప్డేట్స్ మీ కొరకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. మేము ఇప్పుడు పంజాబ్లోని లూధియానా రాష్ట్రంలో మరి దోరాహా అనే ప్రాంతంలో వచ్చాం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడే మరి సాధు సింగ్ గారి యొక్క గృహము, ఆయన జన్మిస్తున్న స్థలము, అదేవిధంగా తన 14వ ఏట ప్రభు దర్శనం పొందిన గది, రూమ్ ఇవన్నీ కూడా ఇక్కడే కనిపించిపోతున్నాయి. అందుకని సాధు సింగ్ మెమోరియల్ అని చెప్పి ఈ ప్రాంతాన్ని సందర్శకుల కొరకు భద్రపరచడం జరిగింది. సో రండి ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాం. మరి ఈ ప్రాంతంలోనే ఈ గృహమే సాధు సింగ్ గారు జన్మించిన స్థలము, వాళ్ళ తండ్రి గారి గృహము. రైట్, ఇదిగోండి సాధు సింగ్ గారి ఆయన రూము, ఆయన నివసించిన హాల్ ఇది. ఆయన జన్మించిన స్థలము. అప్పట్లోనే వీళ్ళు ధనికులు కనుక చక్కని గృహాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. సో సాధు సింగ్ గారికి సంబంధించిన కొన్ని ఆయన విదేశాల్లో వాడుకున్న ఫొటోస్, వాటి డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా వారు వాడిన వస్తువులు, తండ్రి గారు సాధు సింగ్ గారు తండ్రి గారు వాడిన కుర్చీ ఇది. వాళ్ళ తండ్రి గారు అంతా చేసిన మంచి కుర్చీ. అలాగే వాళ్ళు వాడిన కొన్ని వంట సామాగ్రి, లాంతరు, మజ్జిగ, కవ్వము ఇవన్నీ కూడా ఉన్నాయి. పొయ్యి, వాళ్ళు వాడిన కుండలు, తక్కిడే, చేట, మజ్జిగ కవ్వం, అలాగే వాళ్ళ తల్లిగారు యూజ్ చేసిన మిషను, తిరగట్రాయి, ఇవన్నీ కూడా సాధు సింగ్ గారి యొక్క గృహంలోని ఆయన జ్ఞాపకాలు అని గురించిన వివరణ. Christ is not merely a great man who is dead and gone. He is the incarnation of God, the Savior of the world. We must believe in Him. Then we shall have a message for the world, and we shall Him again in glory. కాబట్టి దేవుని నామాన్ని బట్టి మహిమకరంగా మన జీవితాలు ఉండాలని ఇప్పుడు ఇదే ఈ మెట్లే వెక్కబోతున్నాం. మేడగదిలో అయితే మన సాధు సింగ్ గారు దేవుని దర్శనాన్ని, యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని వెలుగులో చూశారు. ఆ దర్శనాన్ని మనం చూడబోతున్నాం ఈ మెట్లెక్కి. అయితే తన 14వ ఏట ప్రేమిల వలన చాలా మతనిష్ట కలిగిన ఆ సాధు సింగ్ గారు నిజమైన దేవుని యొక్క అన్వేషణలో ఆయన కొనసాగుతూ
నాకు నిజమైన దేవుడు ఎవరో నన్ను దర్శించాలి, అప్పుడు నేను ఆరాధిస్తాను అని ఒక తీవ్రమైన అన్వేషణలో ఆయన కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన దర్శనం పొందక మునుపు 2 రోజుల క్రితమే బైబిల్ని అంట చాలా కోపంతో పేజీలు చించి పక్కన పడేశారంట. ఎప్పుడైతే ఆయన 2 రోజుల క్రితమే ఆ బైబిల్ని చించి పక్కన పడేశారో, ఇంకా తను కూడా నిజదేవుడు ఎవరో వెతికి అలసిపోయిన సమయంలో ఒక నిర్ధారణకు వచ్చేసాడు ఆయన. ఎప్పుడైతే మరి అనుకున్నాడో ఒక డేట్ పెట్టుకుని ఈ యొక్క ఉదయకాల సమయంలో 4-4:30కి ఫస్ట్ ట్రైన్ వస్తుంది, ఆ ట్రైన్ వచ్చేలోగా నన్ను ఎవరైనా నిజమైన దేవుడు దర్శిస్తే, నాకు కనిపిస్తే, మాట్లాడితే వాళ్ళని దేవుడికి అంగీకరిస్తాను, లేదా ఆ ట్రైన్ కిందకి వెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుంటానని డిసైడ్ అయిపోయిన సమయంలో ఇదిగో నా గదిలోనే ఆయన, ఇప్పుడు మనం చూస్తున్న ఈ గదిలోనే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇది ఏదైతే కిటికీలో నుంచి గొప్ప వెలుగు వచ్చి యేసుక్రీస్తు ఒక వెలుగు ఆయన రూమ్లోకి వచ్చి దర్శించిందో అదే కిటికీ మనం చూస్తున్నాం. ఇదిగోండి ఆయన దర్శనం పొందిన రూమ్ ఇప్పుడు చూస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ రాసింది విజన్ రూమ్ అని. అప్ స్టైర్స్ there was a room of Sadhu Sundar Singh where he got the vision of the Lord Jesus Christ. One early morning by 4:30 a.m. a light came through his room window. This incident happened on 18th December 1904. 1904 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున ఉదయం 4 గంటల సమయంలో మరి దైవజనుడైన సాధు సుందర్ సింగ్ గారు ఈ గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే దేవుని కొరకు వెతుకుతున్నాడు ఆయన, ఎవరో నిజమైన దేవుడు ఎవరని వెతుకుతూ ఉండి, నాకు కనిపించకపోతే 4:30 కల్లా నేను చనిపోతా అనుకున్నప్పుడు ఇదిగోండి ఇదే వెలుగులోంచి అద్భుతమైన వెలుగులో యేసుక్రీస్తు వెలుగు వచ్చి రావడం, ఆ గోడ మీద యేసుక్రీస్తు ఒక రూపం నీడలా కనిపించిందంటే, కనిపించాక ఆయన యేసుక్రీస్తు మాటలు ఉన్నాయంట. అది ఐ యామ్ ద వే అండ్ ద ట్రూత్ ఆఫ్, నేనే మార్గము సత్యము జీవమని యేసు మాట్లాడి తాను మరి సుందర్ సింగ్ గారికి ఈ కిటికీలోంచి గొప్ప వెలుగులో ఆయన దర్శనమిచ్చి మరి ఇక్కడ దర్శించిన గది ఇది, ఆయన ప్రార్థన చేసుకున్న స్థలం ఇది. కనుక ఆయన గురించి ఇంగ్లీషు, హిందీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో ఆయన గురించి ఇన్ఫర్మేషన్ పడడం జరిగింది. అదేవిధంగా సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను మరి షార్ట్ ఫిల్మ్ చేసిన ఒక డైరెక్టరు, అందులో ఈ విధంగా ఆయన సాధు సుందర్ సింగ్ గారి డ్రెస్ను ఆయన తయారు చేయడం జరిగి అయిపోయాక, అమ్మో ఈ డ్రెస్సును నా దగ్గర ఉంచుకోవడానికి నేను మాత్రం యోగ్యునని కాను, అంత గొప్ప దైవజనుల యొక్క జ్ఞాపకాలు తప్పకుండా ఆయన ఇంట్లోనే ఉంటే మంచిదని ఆయన ఇక్కడ ఆ షార్ట్ ఫిల్మ్ అయిపోయాక ఆ డ్రెస్ని ఇక్కడికి బహిర్గరించడం చూస్తున్నాం. ఈ డ్రెస్తోనే మరి సాధు సుందర్ సింగ్ గారి యొక్క వీడియో చిత్రము మరి చిత్రించబడిందని చెప్తా ఉన్నారు. కనుక ప్రియమైన వల్ల ఈ గదిలో నిజంగా నేను ఫస్ట్ మరి ఎంటర్ అయినప్పుడు నిజంగా దేవుని ప్రజెన్స్ గూస్బంప్స్ వచ్చి నాకు దేవుని సన్నిధి నేను అనుభవించాను. ఇంత గొప్ప దైవజనుడు, ప్రపంచాన్ని కదిలించిన గొప్ప దైవజనుడు దర్శనం పొందిన గది అదే కిటికీలోంచి గొప్ప వెలుగుతో వేసే దర్శించిన ఆ స్థలం నిజంగా కళ్ళారు చూడడం, ఈరోజు ఆ గదిలో సంచరిస్తూ ఈ విషయాన్ని మీకు కూడా పంచుకోవడం నిజంగా నాకు చాలా అనుభూతిని కలిగిస్తూ ఉంది. గొప్ప దైవజనుడు ఆయన ఫోటో మనం ఇప్పుడు వరకు ఫొటోస్ బుక్లో వీటిలో చూస్తుంటాం. 1889 నిజంగా ఈ కిటికీలోంచి దేవుడు యేసుక్రీస్తు మరి దర్శించారంటే నిజంగా దేవుని మహాకృప, స్తోత్రం. నిజంగా రోషంతో దేవుని ఎదికే వారికి దర్శనమిచ్చే దేవుడు, జీవం గల దేవుడు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా దర్శించాలని తెలుసు. నిజంగా సాధు సుందర్ సింగ్ని దర్శించిన దేవుడు అద్భుతంగా ఆయన్ని ఎన్నో లక్షల మంది మరి రక్షించబడ్డానికి, అనేకలు ఆయన సాక్ష్యం ద్వారా ప్రభువులకు రావడానికి ఒక బలమైన సాధనగా వాడుకోబడ్డాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తున్న ఎదురుగుండా అదే స్థలాన్ని మరి ఈ స్థలాన్ని ఎదురుగున్న చర్చ్లా కనిపిస్తుంది కదా, అక్కడే ఒక స్థలాన్ని ఒక దైవజనుడు సాధు సుందర్ సింగ్ గారి యొక్క సాక్ష్యాన్ని విని ఎక్కడ వెతుక్కుంటూ వస్తుండగా, వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా దైవజన్ యొక్క జ్ఞాపకాలు అక్కడితో ముగిసిపోవడానికి వీల్లేదు, దాన్ని ఇక్కడ భద్రపరచాలని ఆ దైవజన్ ప్రేరేపిస్తే అతను మరి ఈ స్థలాన్ని సాధు సుందర్ సింగ్ గారు జన్మించిన ఈ గదిని, ఆ ఇంటిని, కొంత ప్రాంతాన్ని ఆయన కొని దాన్ని ఇప్పుడు సందర్శకులకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని పనులు జరుగుతున్నాయి కనుక ఇది ప్రాంతము నిజంగా దేవుని మహాకృప. ఆ రోజు పెంతెకోస్తు మేడగదిలో దర్శించిన పరిశుద్ధాత్ముడే ఇదోసారి మేడగదిలో సాధు సుందర్ సింగ్ గారిని దర్శించడం, ఇక్కడి నుంచి ఆయన బలపరిచి
ఒక సాధనంగా సాక్షిగా రక్తపాదాలు కలిగిన ఒక దైవజనుడు. ఎస్, తాను దేవుని దర్శనం పొందుకున్నాక, యేసుక్రీస్తుని దర్శించాక, యేసుక్రీస్తుని స్వరం విన్నాక, ఆయనే జీవం గల దేవుడిని తెలుసుకున్నాక సాధువు కింద ఉండిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా, వివాహం అనే ఆలోచన లేకుండా, పాదాలకు చెప్పులు లేకుండా నేను ఎంత దూరం వెళ్ళినా నా యేసుని ప్రకటిస్తాను అని చెప్పులు లేకుండా నడవడం, చెప్పుల్లో మంచులో, ఎడారుల్లో, ముళ్ళ తంపలు, వీటిలో ఆయన రక్తం కారిపోయినట్టు పాదాలతో ఆయన భూమిని సంచరించాడని, ఆయనకి రక్తపాదాలు కలిగిన దైవజనుడు ప్రవక్త అయిన సాదర్ సుందర్ సింగ్ గారికి ఒక మంచి బిరుదవడం జరిగింది. ప్రియమైన ఏదేమైనా అనేక లక్షల మంది జీవితాల్లో గొప్ప మరి ఆశీర్వాదకరంగా, గొప్ప ఏమంటాం ప్రోత్సాహకరంగా మరి ఇక దైవజనుడిని దేవుడు అభిషేకించి దర్శించి వాడుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరి ఆ గదిలో నుండి మీకు ఈ విషయాలు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టి కూడా నేను అంతగా స్తుతిస్తున్నాను. టు గాడ్ బి ద గ్లోరీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.